पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరూ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. రజనీయమ్మ గారు చెప్పండి, సందేహం ఏంటి? ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. అందరికీ చెప్పండి రజనీయమ్మ. ఆచార్యజీ నిన్న ప్రస్తావనలో శంకరాచార్యుడు పరకాయ ప్రవేశము చేసిన రాజు శరీరంలో మళ్ళా ఆత్మ శంకరాచార్యుడు అన్నప్పుడు మార్పులు రాజు శరీరంలో కనబడద్దు కదా, తన తన అంతర్దృష్టితోటే వ్యవహారం జరగదు కదా. మళ్ళీ తను ఎందుకు బాధపడ్డాడు? అతని శరీరంలో వెళ్ళినంత శంకరాచార్యుడు ఎందుకు బాధలు అనుభవించాడని నా సందేహం. స్పష్టం అవుతలేదు, మీరే చెప్పాలనుకున్నది. ఎవరికైనా అర్థమైందా? రాజు శరీరంలో వెళ్ళిన తర్వాత రాజులాగా ఉండాలి కానీ శంకరాచార్యుని లాగా ఎందుకున్నాడని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మగారు మీరు వీడియో చూడలేదా? వీడియో పెట్టాను కదా, వీడియో చూడాలి. రాజరికంలో రాజ్య పరిపాలన చేస్తూ శంకరాచార్య గారు తన భావజాలంతో ఉన్నారు. అందు గురించి ఇక్కడ దేహము రాజుది, ఆత్మ శంకరాచార్య గారిది. అందు గురించి ఇక మీ సందేహం ఎలా ఉండాలి అంటే, శంకరాచార్య గారి ఆత్మ రాజు శరీరంలోకి వచ్చినప్పుడు రాణి యొక్క సన్నిహితత ఎలా వారికి వచ్చింది, మరి గృహస్థ ధర్మం పట్ల ఆ యొక్క గర్భాధాన రహస్యాలన్నీ తెలుసుకోవాలనేటువంటిది వారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వచ్చారు. కానీ రాణి ఎందుకు రాజుకు దగ్గర అయ్యింది? ఎందుకంటే వారి స్వభావం వీరి స్వభావం వేరు. శరీరం ఒకటే కానీ గుణకరం స్వభావాలు వేరు వేరు ఉన్నాయి. ఏదైనా దెయ్యం పట్టిందా, భూతం పట్టిందా అని చెప్పేసి రాణి ఎందుకు భయపడలేదు? రాణి ఎందుకు సందేహం వ్యక్తం చేయలేదు? మరియు రాజ్యంలో ఎవరని ఎలా తెలిసింది శంకరాచార్యకి? రాజ్యంలో ఈ ఇంటిలో రాజభవనంలో ఎక్కడ ఏమి ఉన్నదనేటువంటిది శంకరాచార్యకి ఎలా తెలిసింది? ఇప్పుడు కొద్ది రోజులు అత్తగారింటికి వెళ్ళొచ్చినటువంటి కూతురే పుట్టింట్లో అమ్మగారింట్లో వంట చేయాలంటే, పసుపు డబ్బు ఎక్కడ పెట్టావమ్మా, ఉప్పు డబ్బు ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అడుగుతారు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయే, ఈ ఇంటిలో పెరిగినటువంటి అమ్మాయే కొద్ది రోజులు అక్కడ పోయి వచ్చిన తర్వాత అన్ని మైమర్చిపోయినట్టు అవుతుంది. మరి అటువంటిది అసలు సంబంధమే లేకుండా వేరే ఆత్మగా శంకరాచార్య గారి ఆత్మ, వారు ఒక సాధువు, తపస్సు చేసేటువంటి వ్యక్తి, వైదిక ధర్మాన్ని ప్రతిష్టాపించాలని ఎంతో తపన పడుతూ, ఎవరైతే జైన బౌద్ధులు ఇంకా ఎవరెవరైతే మన దేశ మనుగడకు ముప్పు తెస్తున్నారో వాళ్ళందరినీ ఖండించి సమైక్యంగా చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. అటువంటి వ్యక్తి ఈ గృహస్థ ధర్మంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా తెలుసు? ఇలా ఉండాలి.
అది అసాధ్యము, బుద్ధి విరుద్ధం అని చెప్పేసి చెప్పడం జరిగింది కదమ్మా. ఇదేంటంటే అర్థం కాని విషయం. ఇప్పుడు ఏంటంటే అక్కడ డైరెక్టర్ ఎవరైతే ఆ సినిమాను షూటింగ్ చేశారో, ఎవరైతే ఆ నాటకాన్ని పాత్రధారులతో రంజింపజేస్తున్నారో వారికి అర్థం కావాలి కదా, వారికి అర్థమైతే కదా షూటింగ్ చేయడానికి. అదే అక్కడ పొరపాటు అని అనిపిస్తున్నది. వారికి ఏ అర్థం కాని కాకపోని ఈ దర్శక నిర్మాతలను వదిలేస్తే వారి శంకరాచార్య గారి చరిత్ర దాంట్లో ఎవరైతే వారి చరిత్ర రాశారో, వారి దగ్గర శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఈ యొక్క రాసి ఉంటే ఇప్పుడు మనకు చరిత్ర పుటంలోకి వచ్చేటువంటిది. అందు గురించి అది బుద్ధి విరుద్ధము, అవైజ్ఞానికము, అదూరదర్శితము, ప్రజలను మభ్యపెట్టేటువంటిది. అంతవరకే, దాంట్లో ఏమీ పసలేదు. మిగతా తన శరీరాన్ని విడిచి వచ్చి రాజు శరీరంలో ఉండి తన శరీరాన్ని కాపాడుకోవడానికి అక్కడ తన శిష్యుల్ని పెట్టి అక్కడ ఆ శరీరానికి ఏమి ఔషధాలు వినియోగించాలని అవి పురమాయించి తాను ఉదయం సాయంత్రం మళ్ళీ ఆ శరీరం పట్ల సంపర్కం ఏర్పరచుకొని ఆ శరీరాన్ని కాపాడుకోవడం చూస్తున్నది. ఇది వైజ్ఞానికం, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఎవరైనా చేయొచ్చు. అర్థమవుతుంది? ఒక శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఆ శరీరంను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నము అంటే వేరే శరీరం లోపల మరి ఇతని యొక్క వినేవాళ్ళు, ఇతని పాటించేవారు అక్కడ ఒకరు ఉండాలి కదా చేతనం. మరి జడము అనే ఉండండి ముని గారు. రహస్యం ఏంటంటే తెలుగు భాషలో మనకు వ్యవహారంలో ఒకటి ఉన్నది ఏంటంటే బీరిపోవడం. ఈ శబ్దం యొక్క అర్థం ఏంటి? బీరిపోవడం. శరీరం ఉంటది, కళ్ళు చూస్తూనే ఉన్నాయి, ముక్కుతో శ్వాస ఆడుతుంది, కానీ ఆ దొంగలు వచ్చి సామాన్లు ఎత్తుకపోయినా పట్టించుకోరు, ఆ పిల్లి వచ్చి పాలు తాగినా పడగొరినా పట్టించుకోరు. మళ్ళీ మనం తట్టి లేపితే ఉలిక్కి పడినట్టు ఏమి అని ఉలిక్కి పడినట్టుగా ఏంది ఇట్లా జరుగుతుంది, వాళ్ళు సామాన్లు చూశారంటే ఎవరు తీసుకుపోతున్నారు, ఎట్లా తీసుకుపోతున్నారు అని తెలియనట్టుగా. దీనికి కారణమే పరధ్యానంలో ఉంటున్నట్లు తెలుస్తున్నారు. అది పరధ్యానం. అర్థమవుతుంది అమ్మగారు, రజనీ అమ్మగారు విషయం? మీరు చెప్పిన ఉదాహరణ సరిగానే ఉన్నది. పరధ్యాన స్థితి అది ఎక్కడ జరుగుతుంది? ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే జరుగుతుంది కదా. మరి ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎట్లా? ముని గారు ఇందాక ఆత్మ పరిశీలనలో ప్రణవ ముని గారు చెప్తున్నారు, చూసేది నేనే, మాట్లాడేది నేనే, వినేది నేనే, అన్ని నేను అని అన్నప్పుడే ఈ బీరిపోవడం అనేటువంటి ప్రక్రియలో ఆ పిల్లొచ్చి పాలు తాగిపోతున్నా, దొంగ వాళ్ళు వచ్చి వస్తువులు ఎత్తుకపోతున్నా కళ్ళ ముంగట జరుగుతుంది, చూస్తూ ఉండి కూడా చూడకుండా. అది తెలియదు. అది విషయం పట్టుకున్నా ఆచారి, మీరు చెప్పిన విషయం పట్టుకున్నా, కానీ మీరు చెప్పే దాంట్లోనేమో ఆత్మ తన శరీరంలో ఉండి క్రియలు అది ఆ క్రియలను దాటిపోతున్నది. ఇక్కడ మీ తర్వాత వారు అడిగిన ప్రశ్న సమాధానం లోపల ఆత్మ వేరే శరీరంలో ఉన్నది. ఆగండి, మీరు నిన్నటి వీడియో వినలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి వీడియోలో ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతములో అతిథి చుట్టము మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మనమే ఇంకొకరి ఇంటికి చూపుగా వెళ్ళినప్పుడు, అక్కడుండి ఇక్కడ మన ఉపస్థితి వల్ల జరగాల్సినటువంటి పనులన్నీ ఆ రోజుల్లోనేమో
దూతలతో రాయబారులతో జరిపించేటువంటిది. ఇప్పుడు సెల్ ఫోన్ తోటి వీడియో కాల్ తోటి ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఇదైతే ప్రత్యక్షమే కదా. అందు గురించి చుట్టమే ఇంటి యజమాని అనేటువంటిది ఇక్కడ తాత్పర్యం. ఈ బీరిపోవడంలో ఏంటంటే దేహము ఇక్కడ ఉన్నది కదలకుండా ఉంటది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ బీరిపోవడంలో కాళ్ళు కదిలించడం, చేతులు కదిలించడం, తల తిప్పడము ఏది ఉండదు. ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడడం ఉండదు, పిలిస్తే పలకడం ఉండదు, ఏది ఉండదు. తట్టి లేపినప్పుడే ఉలిక్కి పడినట్టుగా లేవడం. ఇక దాంట్లో శంకరాచార్య దాంట్లో ఏంటంటే పరకాయ ప్రవేశంలో ఈ దేహమును వదిలిపెట్టి ఇది యోగ ప్రక్రియలో, సిద్ధుల ప్రక్రియలో వస్తుంటది. ఈ యొక్క దేహము నుండి ఆత్మ ఇష్టానుసారంగా వెళ్ళింది, కానీ దేహంతో సంబంధమే లేకుండా కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేహంతో సంబంధం ఉంది కాబట్టి అక్కడ రాజు శరీరంలోకి వెళ్ళిన తర్వాత శంకరాచార్య గారు మధ్యరాత్రి ఈ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏకాంతంలో కూర్చుండి ధ్యానం చేస్తున్నట్టుగా చూపించారు. గమనార్హం. మళ్ళీ చూడండి వీడియో. ఆ సంపర్కంతో ఏంటంటే ఇప్పుడు మనం సంధ్య చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకునే అభిప్రాయం ఏంటి అని అంటే ఈ దేహం గురించి దేహ వ్యాపారం చేయకుండా ఉండడానికి దేహాతీతమైనటువంటి చింతన, ఆధ్యాత్మిక చింతన, ఇది చెప్తున్నాడు. అయితే ఈ శంకరాచార్యుడు ఈ రాజశరీరంలో కూర్చుండి ఈ దేహమును విడిచిపెట్టి, ఈ దేహ వ్యాపారమును విడిచిపెట్టి, ఇదివరకు విడిచిపెట్టినటువంటి తన శరీరం గురించి అక్కడ సంపర్కం ఏర్పరుస్తున్నాడు. నెట్వర్క్ చింతన చేయడం ఆచార్య. అంతే. ఇక్కడ ఆ దేహం చింతన చేయడం. ఇప్పుడు మన సెల్ ఫోన్ లో మనం నంబర్ నొక్కితే ఆ నంబర్ ఎవరిదో వారి సెల్ ఫోన్ కు మన సంపర్కం ఏర్పడుతుంది. అదే రూపకంగా ఈ ధ్యానంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవడం అంటే కనిపిస్తున్న దాన్ని మర్చిపోవడం. ఇక ఈ దేహ చింతన. ఇప్పుడు ఒకవేళ భగవంతుడు అనుగ్రహించి ఈ యొక్క దేవదానం దూరం అయిపోయి ఎదురెదురుగా కూర్చున్నప్పుడు అప్పుడు మీరు తెలుసుకుంటుంటారు. ఆ రకంగా చేయించాలనేటువంటిది ఉన్నది ప్రక్రియ. దాంట్లో ఈ యొక్క దేహము విడిచి దేహాతీతం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రణవముని గారు ఇదివరకు కూడా చెప్పారు, అసలు సమయం సరిపోవట్లేదు ఆ సంధ్య మంత్రాలను చింతన చేస్తుంటే అని చెప్పేసి ఇదివరకు. అదే ఏంటంటే ఈ యొక్క వీడియో కాల్ కాకుండా మామూలుగా మౌఖికంగా ఆ యొక్క ప్రకరణలో చెప్పారు. కాబట్టి ఈ యొక్క సాధన చేస్తున్నప్పుడు తన్మయత్వం భావం, ఆ అర్థభావంలో మునిగిపోయినప్పుడు, శబ్దాలను విడమర్చి చింతన చేస్తున్నప్పుడు మనకు దేహధ్యాస ఉండదు, సమయం ఎంత అయిందో తెలియదు, ఏది తెలియదు. అని అంటే పరధ్యానంలో ఉండడం, ఆ చింతనలో ఉండడం, ఆ రూపకంగా పరకాయ ప్రవేశంలో ఒక రకంగా చింతన చేయడం జరుగుతుంది. ఆ దేహంతో సంపర్కం ఏర్పరచడం. టెస్ట్ ట్యూబ్ బేబీలో అదే ఆ రకంగానే జరుగుతుంది. ఎప్పటి వరకు అయితే ఈ యొక్క రజవీర్యాల సంయోగంతో పిండం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క పోషక విలువలు సరిపోవట్లేదో, అందడం లేదో, మళ్ళప్పుడు ఆ యొక్క తల్లి గర్భంతో సంబంధం ఏర్పరచడం, అక్కడి నుంచి ఈ యొక్క పోషక విలువలు అందజేయడం అటువంటిది జరుగుతుంటుంటది. తద్వారా టెస్ట్ బేబీ ఏర్పడుతుంటుంటది. రజవీర్యాలు లేకుండా కేవలం శుక్రకణంతో దేహం తయారు కాదు. రజస్సు అండంతోటే ఈ యొక్క దేహం అనేటువంటిది ఎదగదు. ఇది భగవంతుని యొక్క నియమం చూపిస్తున్నటువంటిది. అండముతోటే పిండం ఎందుకు ఎదగదు అని అంటే, పిండము ఏ రకంగా ఎదగాలి? స్త్రీగా ఎదగాల, పురుషుడిగా ఎదగాల, నపుంసకుడిగా ఎదగాల, మరి కాళ్ళు ఉండాలా ఉండకూడదా, చేతులు ఉండాలా ఉండకూడదా, ఎంతకాలం వరకు ఉండాలి, ఎక్కడ వికటించాలి, చూపు ఎప్పుడు పోవాలి, పనులు ఎప్పుడు ఊడిపోవాలి అనేటువంటిది అంతా ఈ యొక్క జీవాత్మ యొక్క కర్మఫలం మీద ఆధారపడి ఉంది. మరి ఆ ఆత్మనే లేనప్పుడు, ఇప్పుడు
భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయి, వండిన అన్నం కూడా ఉంది, తినేవారు లేకపోతే అది ఈ శుక్రకణం అనేటువంటిది, పురుషుని శరీరం నుండి వచ్చేటువంటి శుక్రకణం అనేటువంటిది, ఆ శుక్రకణంలో ఆ జీవాత్మలో ఆకలి ఉండాలి, ఆ జీవాత్మ తన ఇష్టానుసారంగా వినియోగించుకోవాలి. తల్లి శరీరం నుండి ఆ పేగుబంధంతో వచ్చేటువంటి సరఫరా. ఇప్పుడు ఆ చెత్త పోసేటప్పుడు ఈ లారీలతోటి సిమెంట్ కంకర కలుపుకొని తీసుకొచ్చి ఆ పైపు తోటి ఎక్కిస్తుంటారు కదా, అక్కడ తీసుకునే వారు తీసుకోకపోతే ఈ పైపు తోటి ఎక్కడ పోతుంది? అర్థమవుతుందా? అంత స్పష్టంగా ఉన్నది మన దగ్గర. ఈ యొక్క గర్భంలో జరిగేటువంటి రహస్యాన్ని చెట్టు మీద తొడిమలతో పండ్లను కాయలను పండ్లను వేలాడదీసి భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా. ఈ పండు ఎదగడానికి ఈ చెట్టు నుండి ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అంతా స్పష్టమే ఉంది ఆచార్యజీ. ఆ కాకపోతే ఒక్కటి ఏంటి అంటే, ఇప్పుడు దేహంలో ప్రవేశించి అది యాక్టివేట్ అవ్వటం ఎలా, ఇప్పుడు మృతదేహంలో ఎలా ప్రవేశిస్తుంది అనేటటువంటిది ఒకటి. ఆ తర్వాత ఆయన సాధనలో ప్రవేశించి ఈ కళ్ళ ద్వారా చూడటము, అంటే ఈ కళ్ళు ఎలా యాక్టివేట్ అవుతున్నాయి, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది కదా ఆచార్యజీ. ఇప్పుడు ఇదివరకు ఒక ఘటన జరగడం జరిగింది. ఒక ఆవిడ నిండు గర్భిణీ స్త్రీ, ఆమె గర్భం దాల్సిన డేటును అది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మర్చిపోయి ఈ యొక్క డేటుకు నీకు డెలివరీ అవుతుంటది ఇంకో నెల తర్వాత అని చెప్పింది. ఆవిడ ఇంటికి వచ్చి క్యాలెండర్ పంచాంగం చూసుకుంటే ఆ రోజు దుర్ముహూర్తం ఉన్నది బాగాలేదు. అయితే ఏ రోజైతే మంచిగా ఉందో, మంచి ముహూర్తం ఉన్నదో ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇగో అంటే ఆ రోజు కంటే ముందే నాకు ఫలానా రోజు ఫలానా సమయంలో నాకు డెలివరీ కావాలంటే అది ఎలా కుదురుతుంది, మేము ఒక డేట్ ఇచ్చాం కదా, ఆ డేట్గా రావాలని డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే అన్నదంటే, నేను గర్భం దాల్సిన సమయము నీకు తెలియదు, నాకు ఎప్పుడు గర్భం కన్ఫర్మ్ అయిందో నీకు తెలియదు, నువ్వు ఇచ్చిన డేటుకు నేను గర్భం దాల్చలేదు, దాన్ని వెనుక చూసుకుంటే 9 నెలలు ఉండాలి కదా, కాబట్టి నాకు ఈ ముహూర్తంలో డెలివరీ కావాలి, చేయిస్తావా చేయించవా, లేదంటే నేను కడుపులో కత్తితో పొడుచుకొని వస్తా, పొడుచుకునే కంటే ముందు మరణ వాంగ్మూలం రాస్తాను, నా మరణానికి కారణం ఈ డాక్టరే నన్ను చిత్రహింసలు పెడుతున్నది, అది నన్ను ఇబ్బంది పెడుతున్నదని నేను మరణ వాంగ్మూలం రాస్తానని అంటే, ఓ వద్దు నేను అనుకున్న సమయానికి చేస్తానని చెప్పేసి ఆవిడ డెలివరీ చేశాను. అంటే మన ఇష్టానుసారంగా పిల్లలను ఎదిగించుకోవడం, కనడం అనేది అది వేరే విషయం. ఇప్పుడు అమ్మగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మనము మన ఉనికిని ముందు చూపిస్తున్నాడు, తర్వాత మన ఆత్మ సురక్షగా మనం ఉండడానికి ఒక గూడు, ఒక గుఫ, ఒక ఇల్లు, ఒక కట్టడం ఏదైనా మనం ఏర్పరచుకోవాలి. ఈ స్థానం నాకు అనుకూలమైందని చెప్పేసి ఎంచుకోవడానికి యజమాని ముందుంటాడా, గూడు ముందుంటుందా? యజమాని ముందుండేటువంటిది భారతీయ సంస్కృతి, ఈ ఆధ్యాత్మికంలో భగవంతుడు చూపించేటువంటిది. ఈ సొమ్మొక్కొక్కడిది సోకొక్కడిది అన్నట్టుగా చీమలు పెట్టిన పుట్టల పాముల దూరం అనే విధముగా ఈ అపార్ట్మెంట్లలో ప్లాట్ కొనుక్కొని ఉండేటువంటి వాళ్ళు ఎంతైతే సర్దుకుంటారో, అసువిధను భరిస్తుంటారో, ఎవరైతే ఇష్టపూర్వకంగా స్థలాన్ని ఎంచుకొని ఇష్టపూర్వకంగా ఎన్ని గదులు ఉండాలి, ఏ గది ఎక్కడ ఉండాలని ఇష్టపూర్వకంగా కట్టించుకునేటువంటి ఇంట్లో వారు ఉండేటువంటి సుఖపూర్వక జీవితం, ఈ అపార్ట్మెంట్ లో సర్దుకునేటువంటి జీవితం, రెండు తేడా గమనించండి అమ్మగారు. అర్థమవుతుందా? ఈ అపార్ట్మెంట్ జీవితం అధపతన జీవితం. ఈ యొక్క ఎవరైతే ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారో వారు యజమానులు అనిపిస్తుంటారు. ఎందుకంటే వారికి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంటది. ఏ గది ఎక్కడ ఉండాలి, వారు ఎక్కడ ఏ రకంగా ఉండాలనుకున్నారు వారు ఇష్టపూర్వకంగా కట్టించుకున్నారు కాబట్టి వారు తృప్తిగా ఉంటారు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే, ఇది ఇక్కడ ఉన్నది, అది అక్కడ ఉంది, ఏం చేస్తాం, మనకు డబ్బులు లేవు కదా అని రకరకాలుగా వాళ్ళు సర్దుకుంటారు. ఈ సర్దుకునేటువంటిది సరైనటువంటిది కాదు. ఈ యొక్క అంటే దీని సారాంశం ఏంటంటే, గర్భాధానంలో ముందే శుక్రకణం
పేరుతోటి శుక్రకణంగా తోక పురుగుగా ముందు గర్భాశయంలోకి వస్తున్నది. జీవాత్మనే ముందు వస్తున్నది. వచ్చినటువంటి ఆ జీవాత్మకు ఏ రకంగా ఇప్పుడు ఈ యొక్క గర్భధానం అవడం ఏంటంటే రజస్వల అయ్యి శుద్ధి అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, అంటే ఆ శుద్ధి ఏంటి, స్నానం ఏంటి అని అంటే లోపల గర్భాశయము లోపల ఏదైతే వికారం, ఇప్పుడు మనకు ఉదాహరణకి ఏంటంటే రోజు ఇల్లు ఊడ్చుకుంటాం, ఊడ్చిన చెత్తను బయట పడేస్తుంటాం. ఊడ్చిన తర్వాత ఏ రకమైతే శుభ్రంగా ఉంటుందో ఆ గర్భాశయాన్ని శుద్ధి చేయడం జరుగుతుందో, వికారం అంతా పోవడము, అది శుద్ధి. ఆ గర్భాశయంలో ఉన్నటువంటి వికారం అంతా బయట పోగొట్టడం, స్నానం చేయడం. అక్కడ శుద్ధి అయిన తర్వాత ఈ జీవాత్మ అక్కడికి వచ్చింది. అంటే అక్కడ వికారం లేదు, అంటే జీవాత్మ ముందు వచ్చింది. ఇక ఎట్లెట్లా వికారం తయారవుతూ ఉన్నటువంటి దానికి ఇదివరకు గర్భాశయ ద్వారం తెరిసి ఉండే కాబట్టి వికారం వెళ్ళిపోయింది. ఇప్పుడు గర్భాశయ ద్వారం మూసుకుపోయింది కాబట్టి వచ్చినట్టుగా అక్కడే ఆగుతుంది. ఇప్పుడు అమ్మగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ యొక్క పిండంలో జీవాత్మ ఎలా ప్రవేశిస్తుంది, ఎప్పుడు ప్రవేశిస్తుంది, అంతే కదా అమ్మగారు? అదే ఆచార్య, పిండంలోకి అదంతా అర్థమైంది ఆచార్యజీ. సాగదేకండి. ఈ జీవాత్మ వచ్చింది, అక్కడి నుంచి ఆ గర్భాశయంలో ఆ వికారం తయారైపోయి ఏ సాంచలో ఈ దేహం తయారు కావాలో, స్త్రీగా తయారు కావాలా, పురుషుడిగా తయారు కావాలా, ఈ యొక్క వచ్చినటువంటి జీవాత్మ అంటే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకునే వారు వచ్చి స్థలాన్ని ఎంచుకొని ఇల్లు కట్టుకొని ఉంటుంటారో, అదే రూపంగా ఇక్కడ శుక్రకణం వచ్చి తన కర్మఫలానుసారంగా ఆ యొక్క స్త్రీ శరీరం నుండి వచ్చేటువంటి పోషక విలువలను, ఆ పౌష్టికతను, ఆ పదార్థాన్ని అంతా తన దేహంగా నిర్మించుకుంటుంది. ఇది రహస్యం. ఇక ముందుకు పోదామా? ఇంకా సందేహం ఉందా? బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 5వ బ్రాహ్మణంలో ఉన్నాము. ఓం ఆచార్యజీ. అమ్మా, ఇప్పుడు మనము మగ పిల్లవాడు కావాలా, ఆడపిల్ల కావాలని మన చేతుల్లో ఉందా, భగవంతుని చేతుల్లో ఉందా ఆచార్యజీ? ఇప్పుడు అంటారు కదా, ఈ డేట్లల్లో అయితే మగ బాబు పుడతాడు. ప్రశ్న అడిగారు, సాగదీయద్దు. మనుస్మృతి మనువు గారు చెప్పిన ప్రకారం స్త్రీ పురుషుల వారి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంటది. గర్భధానం ప్రక్రియ చేసేటప్పుడు ఎవరైతే అలసిపోతారో, అలసిపోయిన వారిది బలహీనపడుతుంది. అలసిపోకుండా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటిది బలిష్టమవుతుంది. బలిష్టమైనటువంటిది ఎవరి ధాతువు అయితే ఉంటుందో ఆ సంతానం కలుగుతుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం, ఆయుర్వేదం చెప్తున్నటువంటిది సమతిథి, విషమతిథి. సమతిథి అని అంటే రజస్వల అయిన రోజు ఒకటి, రెండవ రోజు రెండవది, మూడవ రోజు, ఈ రకంగా తిథులు జరుగుతూ ఉంటాయి. 1, 3, 5, 7, 9, 11, 13 ఇవి బేసి సంఖ్యలు. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇవి సరి సంఖ్యలు. ఈ సరి సంఖ్యల్లో కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంటది. ఈ యొక్క బేసి సంఖ్యలో కలిస్తే ఈ యొక్క కన్య అమ్మాయి సంతానం కలుగుతుంటది. ఇక ఎంతెంత ఈ రజస్వల అయిన తారీఖుకు దూరంగా ఉండి గర్భాధానం చేస్తే అంతంత ఆయుష్మంతులుగా ఉంటుంటారు. అందుకే మహాభారత ప్రసంగంలో భీష్మ పితామహుడు వాళ్ళ తల్లి రజస్వల అయిన 18వ రోజుకు కలిశారు కాబట్టి 180 సంవత్సరాలకు పైబడి జీవించాడు. ఇది అందుకని దయానంద సరస్వతి కూడా అక్కడ లెక్క పెట్టి మరీ చెప్తున్నాడు. దయానంద సరస్వతి చెప్తున్నాడు, అగ్ని ఋషి చరకుడు చెప్తున్నాడు, సుశ్రుతుడు చెప్తున్నాడు, అష్టాంగ హృదయంలో చెప్తున్నారు, బసవరాజీయంలో, ప్రతి దాంట్లో వేదంలో కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క 3 రోజులు
కనీసం 3 రోజులు రజస్వల అయిన రోజు నుంచి 2వ రోజు 3వ రోజు ఎవరైతే కలుస్తున్నారు, రోజు అంటే రాత్రి 2వ రాత్రి 3వ రాత్రి ఎవరైతే కలుస్తూ ఉంటుంటారో అక్కడి నుండి స్రావం అక్కడి నుండి వస్తుంది, లోపల నుంచి స్రావం వస్తుంది. లోపల నుంచి స్రావం వస్తుంది కాబట్టి ఈ బయటకెళ్ళి వెళ్ళేదానికి దారి దొరకదు ఒకటి. ఇంకా శరీరంలో ఉండేటువంటి ఈ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో మాట్లాడతారే కదా, దుర్గంధం, ఇన్ఫెక్షన్ అంటువ్యాధులు ఏవైనా ఉన్నట్టయితే ఇతనికి సోకి ఇతను అనారోగ్యం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంటది. అందుగురించి అక్కడి నుంచి ఆ అపరిశుభ్రత అంతా బయటకు రానివ్వండి, శుద్ధి కానివ్వండి. అందుగురించి కనీసం 3 రోజులు. అందుగురించి 4వ రోజు సరి సంఖ్య, 5వ రోజు బేసి సంఖ్య, 6వ రోజు సరి సంఖ్య. ఈ రకంగా సమ విషమ తిథులలో సమతిథి విషమ తిథి, సమతిథిలో పుత్ర సంతానం, విషమ తిథిలో కన్య అమ్మాయి సంతానం కలుగుతుంటది, ఆడ సంతానం కలుగుతుంటది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓం ఆచార్య, కానీ ఇక్కడ 2 రకాలు చెప్తున్నారు. మరి ఒకటేమో ఎవరు అలసిపోతారో అని ఒక విషయం చెప్పారు, ఎవరి సామర్థ్యం తగ్గిపోతుందో అని. రెండవదేమో శుద్ధి కార్యక్రమం అయిన తర్వాత 3వ రోజు నుంచి తిథులు లెక్క పెట్టుకొని ఆ సరి సంఖ్య బేస్ సంఖ్యలో కలిసిన వాళ్ళకి ఆ విధంగా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది సత్యం? ఏదో ఒకటి సత్యం, సత్యం ఒకటి ఉండాలి. 2 సత్యమే. 2 సత్యమేనండి. 2 కాదు, 3వది కూడా వస్తుంది. 3వది భగవంతుడు పుత్రజీవి శివలింగ బీజం. ఇవి 2 ప్రకృతిలో పుట్టించాడు. ఇది గర్భధానం అయిన తర్వాత స్త్రీ చేత శివలింగ బీజాలు గాని ఈ పుత్రజీవి ఈ విత్తనాలు గాని తినిపించడం జరుగుతుంటది. దాంతో ఆ యొక్క స్త్రీ శరీరంలో విడుదలయ్యేటువంటివి ఆ యొక్క విధంగా శివలింగ బీజాలు ఈ యొక్క ఏంటంటే ఎవలు, గోధుమలు స్త్రీ యోని ఆకృతిలో ఉంటుంటాయి, ముఖం చూపిస్తుంటుంటాయి. ఈ శివలింగ బీజాలు ఆ రకంగా ఉంటుంటాయి. ఈ యొక్క పుత్రజీవి అనేటువంటిది ఇక అప్పుడే పుట్టినటువంటి శిశువు వలె కూర్చున్నట్టుగా ఉంటుంటది. అది మీరు గమనించండి. నేను కొన్ని బీజాలు తెచ్చుకొచ్చాను, ఇక్కడ వీలైతే చూపిస్తాను. ఈసారి వచ్చినప్పుడు గుర్తు చేయండి, చూపిస్తాను. పుత్రజీవి ఇవి తినడం ద్వారా వారి శరీరం నుండి ఆ విధమైనటువంటి స్రావాలు విడుదల చేయడం జరుగుతుంది, తద్వారా పిండం ఏర్పడుతుంది. ఇక మునిగారు అడిగినటువంటి దానికి ఏంటంటే దయానంద సరస్వతి 2 చెప్పాడు. చరక సంహిత, సుశ్రుత సంహితలో 3 చెప్పారు. ఇంకా 4వది ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడు 5వది నియోగం, 6వది ఇప్పుడు పట్టుకున్నటువంటి దరిద్రం అద్దె గర్భం అనేటువంటిది. అట్లా జరుగుతున్నాయి అన్నమాట. అయితే దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో ఈ సమ విషమ తిథుల గురించి చెప్పాడు. ఈ తిథులు అని పట్టుకుంటే చాలా మంది పొరపడుతున్నటువంటిది ఏంటంటే క్యాలెండర్లో ఉన్నటువంటి తిథులను పట్టుకొని పొరపడుతున్నారు. క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ తిథులు వేరు, వీళ్ళు రజస్వల అయిన తిథులు వేరు. ఇది గమనించాలి విశేషంగా. ఈ యొక్క ఆయుర్వేదంలో చెప్పబడింది, వేదంలో దయానంద సరస్వతి చెప్పింది, వారు స్త్రీలు ఎవరైతే రజస్వలు అవుతారో వారి తిథులు ఈ దినంలో ఉన్నటువంటి కావు. ఆ రకంగా తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మను మహారాజు చెప్పినటువంటి ఈ శ్లోకాలను దయానంద సరస్వతి గర్భాధాన సంస్కారంలో ప్రమాణంగా చూపిస్తూ చెప్పాడనమాట. శుక్రము అధికంగా ఉంటే పుత్ర సంతానం, రజస్సు అధికంగా ఉంటే అమ్మాయి సంతానం, ఆడ సంతానం. ఈ ఎక్కువ ఉండడం ఏంటంటే వారు అలసిపోయారు కాబట్టి వీరి అధికంగా ఉంది. గర్భధాన ప్రక్రియ చేస్తున్నప్పుడు
ఎవరైతే అలసిపోతుంటారో వారికి తక్కువ మాత్రలో ఉంటుంటారు, బలహీన పడిపోతుంటారు, నీరసంగా ఉంటుంటారు, కాబట్టి తక్కువ విడుదల అవుతుంటది. వీరు ఇంకా ఉత్సాహవర్ధకంగా ఉన్నారు కాబట్టి వీరిది ఎక్కువ విడుదల అవుతుంటది. అందుకని ఈ యొక్క గర్భధానం చేసేటప్పుడు కూడా వీరు చాలా మంది పాశవిక ప్రవృత్తితోటి కాకుండా ముందు వారిని ప్రభావితం చేయాలని చెప్పేసి ప్రభావితం చేయించి అప్పుడు చేయాలని చెప్పేసి ఈ డాక్టర్ సమరం గారు కానీ ఇంకా మిగతా చాలా మంది వీరు ఈ యొక్క చేసేటువంటి వైవిధ్యాన్ని చెప్తుంటారు. కాబట్టి అది గమనించాలి. చాలా రకాలు ఉంటాయి. ఒకేసారి పోయి ఎగబడి చేయడం వల్ల దాంతో ఏంటంటే ఎవరైతే ఆతృతతో ఉంటుంటారో వీరు అలసిపోతుంటారో వారు ప్రభావితమే కాదు. పొరపాటు ఇక్కడ జరుగుతుంది, అది గమనించాలి. అందుకని తొందరపడకూడదు, ఆతృత పడకూడదు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే నీ భార్య, నీ భర్త, నీ జీవితం నీకు సాటే లేదు. తొందరపడడం ఎందుకు, ఆతృత పడడం ఎందుకు? కనబడుతుందా లేదా? కనబడుతుంది. తినబోతూ రుచి అడిగినట్టు ఇప్పుడు ఏంటంటే ఆకలితో ఉన్న వారికి భోజనం దొరికితే ఆవురావురం అన్నట్టుగా ఆతృత పడడం వల్ల అక్కడ అసఫలం అవుతున్నారు. అది ఇప్పుడు అంటారు కదా, మరి మనము రుణపడి ఉంటేనే ఆడపిల్లలు ఉడతారు, రుణపడి లేకుంటే పుత్రులు ఉడతారు అని అంటారు కదా ఆచార్య. ఇది ఎంతవరకు నిజం? ఎవరైతే అంటారని చెప్పేసి వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారిని ఆదర్శంగా తీసుకొని ఈ సమయం కాలక్షేపం చేస్తున్నారు కదా, వారిని అడగండి. దీనికి పసలేదు అమ్మగారు. ఇది నమ్మకూడదు. సంతానమే రుణానుబంధం అండి. ఇంకా రుణానుబంధం అని కాదు, రుణానుబంధము దీంట్లో ఏముండదు. దయానంద సరస్వతి మీకు అర్థం కాలేదు, వైదిక సిద్ధాంతం అర్థం కాలేదు. సత్యాద ప్రకాశం 2వ సముల్లాసం మళ్ళీ చదవండి, అక్కడ ఉన్నది. భూమిని శుద్ధి చేయాలి, విత్తనాన్ని శుద్ధి చేయాలి. భూమిని శుద్ధి చేయడం స్త్రీ శారీరక దోషాన్ని నివారించి బ్రహ్మచర్యం పాటింపజేయడం, విత్తనాన్ని శుద్ధి చేయడం పురుషుని శరీరంలో ఉన్నటువంటి దోషాలను నివారించి బ్రహ్మచర్యం పాటింపజేయడం, ఆ తర్వాత గర్భధానానికి పంపించడం. ఉత్తమ భూమిలో ఉత్తమ నాణ్యమైనటువంటి విత్తనాన్ని నాటితే పంట కూడా నాణ్యంగా వస్తుంటుంది. ఊసర భూమిలో ఎంత గొప్ప విత్తనం నాటినా కూడా అది నిష్ఫలం అవుతుంటది. అందు గురించి భూమిని శుద్ధి చేయాలి, విత్తనాన్ని శుద్ధి చేయాలి. చెప్పండి భీమరావు గారు. ఆచార్య, పురుషార్థం ద్వారా కూడా కర్మ ఫలాన్ని అధిగమించవచ్చు అని. ఇప్పుడు వైదిక సిద్ధాంతం చెప్పేది ఏంటంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతము, మనం ఎక్కడన్నా పనికి పోతే, ఊరికి పోతున్నాం అనుకోండి, చుట్టరికానికి పోతున్నప్పుడు ఏంటంటే సర్ది కట్టుకొని పోయేవారు. సర్ది కట్టుకొని పోయి వారి పొలిమేర వరకు సర్దిని తినేసి హాయిగా వాళ్ళ ఇంటికి చేరుకునేవారు. మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వారు కూడా సర్ది మూట కట్టించేవారు. సర్ది మూట కట్టించి ఊరి పొలిమేర దాటించేవారు. దారిలో ఎక్కడ నీటి వసతి ఉంటే అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ హాయిగా వచ్చేటువంటి వారు. కానీ ఇప్పుడేంది, మేము వస్తున్నాం, మాకు ఈ భోజనం తయారు చేయండి అని. ఇంకా పెళ్లి చూపులకు కోసం వస్తే మంగలి వాళ్ళు వస్తారు. మంగలి వాళ్ళు వస్తారు. వచ్చి ఎవరెవరికి ఏ ఇష్టం, మంగలి వాళ్ళు వస్తారు, చాకలి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ముందు ఫలానా వారు వస్తున్నారు, ఫలానా వారికి ఇది ఈ రకంగా ఇష్టం అని చెప్పి వస్తుంటారు. మంగళ వాళ్ళు ఎందుకు వస్తుంటారు అంటే ఈ యొక్క క్షౌర కర్మతోటి అవాంఛిత రోమాలు అవన్నీ శుభ్రం చేసినప్పుడు వారు అవన్నీ చూసి వీరు ఒకరికొకరికి పరిచయం ఇస్తుంటారు అనమాట. ఇచ్చినప్పుడు ఈ రకంగా ఆరోగ్యం ఉన్నారు, వీరికి ఏ లోపం లేదని వారు చెప్తుంటారు. ఇక ఈ యొక్క వంటవాడు కూడా వచ్చేసి వీరికి ఈ పదార్థం ఇష్టం, వీరికి ఈ పదార్థం ఇష్టం అని చెప్తే వారికి ఇష్టమైన పదార్థాలనే వంట చేసేవారు. ఇవి పెళ్లి చూపులలో కావు, అది పెళ్లికి ఈ వంటల విషయం. పెళ్లి చూపులు వస్తారు. చాలా లోతు రహస్యం ఇది, ఇప్పటి వాళ్ళకు ఇప్పటికి తెలియదు. అందుకే మన భారతీయ సంస్కృతి నష్టమైపోతుంది కదా. విదేశీ వాళ్ళ పోకడలతోటి ఇప్పుడు చీలికెళ్ళి పేలికలు కట్టుకొని
దేశ మనుగడకే ముప్పు వస్తున్నది అన్నట్టుగా. ఎందుకంటే ఈ చీలికల పేలికలు కట్టుకోవడం వల్ల అంత బహిరంగంగా చూపెట్టడం తోటి వారికి వీరి పట్ల ఆసక్తి లేదు, వీరికి వారి పట్ల ఆసక్తి లేదు. ఆ ఇద్దరికి అనాసక్తిగా ఉండడం వల్ల సంతానం కావటం లేదు. సంతానం కాకపోవడం వల్ల దేశ జనసంఖ్య తగ్గిపోతుంది కదా, మనుగడకు ముప్పు వస్తుంది కదా. సమయం అంతా కాలక్షేపం అయిపోయింది. ముస్లిం వాళ్ళు చాలా పిల్లలు ఉంటూనే ఉంటారు కదా ఆచార్య, వాళ్ళది ఏ విధంగా? ముస్లిం వాళ్ళు పిల్లలు చాలా కంటుంటారు కదా వాళ్ళు. అమ్మగారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈ గొడ్డు మాంసం తింటుంటారు బాగా, మసాలాలు తింటున్నారు, ఉల్లిగడ్డలు బాగా తినడం వల్ల దానికి కామం అనేటువంటిది చెలరేగుతుంటది. చెలరేగినప్పుడు పుష్టికరమైనటువంటి వాళ్ళు పండ్లు తింటారు. మన వాళ్ళే ఈ ఏంటంటే ఒక రకంగా మెతుకులు మాత్రమే తింటుంటారు. పచ్చి పులుసు పోసుకొనని, కారం వేసుకొనని. మన వాళ్ళకి భోజనం చేయడం కూడా తెలియదు. ప్రకృతిలో ఇచ్చినటువంటి పండ్లను తినాలి. ఇదివరకు ఎంత గొప్పగా తినేవారు అని అంటే, ఇక మహాభారత యుద్ధం ఎట్లెట్లా అయ్యిందో అప్పటి నుంచి ఇక మన దగ్గరికి అందరు వేరే వాళ్ళు ఆక్రమణతో వచ్చి అంత దోసుకుపోవడం అంత చేయడం వల్ల ఇప్పుడు బాలాజీ గారు వచ్చారా, బాలాజీ గారు చెప్తుంటారు ఏంటంటే, ఎక్కడ పండ్లు అమ్మేటోడు పువ్వులు అమ్మేటోడు ఎవరైనా కూడా అంత ముస్లింలే అమ్ముతుంటారు, హిందువులను అమ్మనివారు. మన దగ్గర ఈ వ్యాపారిక దృష్టికోణం లేదు, ఉదారంగా ఉండేదన్నమాట. ఏంటంటే పాల తీసుకోపో, ఎందుకు కావాలో తీసుకోపో, మజ్జిగ కావాలి ఎంత కావాలో తీసుకో, పండ్లు తెంపుకోపో అని ఇట్లా అనేటువంటి వాళ్ళు, మనం స్వాములమై ఉండేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాధీనతతోటి స్వతంత్రమైన తర్వాత అంత బానిస బతుకు. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, వాళ్ళు గొప్ప వాళ్ళు. ఇక వీళ్ళు ఈ శ్యామలయ్య గారు బాలరాజు గారు ఫోన్ చేస్తే పటేల్ పటేల్ అంటున్నారు. దేనికి పటేలు, ఎవరికి పటేలు, ఎందుకు పటేలు? మనుషత్వంగా ఉన్నప్పుడు వారిని గౌరవించండి, అంతేగా. పటేల్ పటేల్ అంటే ఆయన పటేల్ అయిపోయి నువ్వేమైపోయావు. ఈ భావజాలం మారాలి. వెలుగుతుందా శ్యామలయ్య గారు, బాలాజీ గారు? అక్కడ పటేల్ అంటే ఇలా బానిస అవుతున్నాం అన్నారు. అంతే కదా, నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టుగా. సంబోధన ఎదుటి వాళ్ళకి తెలిసిపోద్దండి. ఆ పలకరించే పలుకులో ఉన్నది కదా, నువ్వెవరు నేనెవరు అనేటువంటిది. ఇది అవసరమైన శ్యామలయ్య గారు చెప్పడం, బాలాజీ గారు. కానీ మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు, ఎవరైనా సరే ఎవరి స్థానంలో వారే ఉండాలి. ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటుతుంది ఓం ప్రకాష్ వచ్చి. ఒక ఆధార్ కార్డు చేసుకోవాలన్నా కూడా ఇది ఒక నిర్దేశం చెప్తుంటారు సెక్రటరీ గారు. ఇది చెప్తే వారు చెప్పింది కాదని ఎంఆర్ఓ అంటుంటాడు. అది ఆధార్ కార్డు చేసే దగ్గర అది కాదంటారు, ఈ సేవలకు పోతే అది కాదంటారు. వీరు చెప్పింది వారు కాదంటారు, వారు చెప్పింది వీరు కాదంటారు. వీళ్ళకి ఎవరికి పరిజ్ఞానం లేదు, ఎక్కడ ఇది లేదు. అన్ని చేసుకోవాలంటే ప్రతిదీ ఏంటంటే ఇది ఇంకొకరిని ముందుకు పోనివ్వనటువంటి గుణం. అదే దీనికి సామెత ఏంటంటే, కప్పలను తక్కట్లో వేసి తూకం వేయడానికి ప్రయత్నం చేస్తే దీన్ని పెట్టే వరకు అద్దుకుపోతుంది, దాన్ని పెట్టే వరకు ఇద్దుకుపోతుంది అన్నట్టుగా ఇంకొకరిని ముందుకు పోనివ్వకుండా కాలు పెట్టి లాగడం. ఓ మాజారి, కప్పలు కాదు, ఎండు కప్పలు. ఏది ఏ కప్పలని అనుకోండి, అది పైకి వేద్దామంటే కాలు పెట్టి కిందికి లాగుతుందంట. అట్లా ఈ ప్రతి క్షేత్రంలో ఉన్నారనమాట. ఒక స్త్రీకి స్త్రీయే శత్రువు, మళ్ళీ పండితుడే శత్రువు. ప్రతి రంగంలో వేరే వాడు రావచ్చు. ఇప్పుడు ఇక్కడ రోడ్డు పోస్తున్నారు, తయారు చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సూపర్వైజర్ చేయాలి, వాళ్ళు చేయాలి. వీళ్ళకి ఆ బుద్ధి లేదు, వీళ్ళు బానిసలుగా ఉండి పని వాళ్ళుగా ఉండి చేయడం. ప్రాంతాలు వేరైపోయినాయి, అన్ని తెలివితేటలు ఉన్నాయి, కానీ అది చేసేది లేదు. అంటే కోపం వస్తుంటది శ్యామలయ్య గారు. ఏం కోపం లేదు ఆచార్య, ఉన్నది ఉన్నట్లు అనడంలో తప్పేమున్నది. మనం తెలియని కోపం వస్తుంది, మనకేం కోపం వస్తుంది? ఏం లేదు, వాస్తవం. సమయం చాలా అయిపోతుంది కాబట్టి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు సత్సంగం లోపల మనము లోతైనటువంటి విషయాన్ని
ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత శంకరాచార్యులు గారు తన శరీరాన్ని ఏ విధంగా ఉన్నదని చెప్పి ఏ విధంగా రక్షించుకుంటున్నాడు వేరే జాగాలు ఉండి ఆ రహస్యాన్ని చక్కగా ఉన్న కళ్ళకు కట్టినట్టుగా వీడియోలు పెడుతూ అందజేశారు. బీరిపోవడం అనేటువంటి ఒక విషయంతో మన ముందు ఉండి కూడా మన జరుగుతున్న కళ్ళ ముందు జరుగుతున్నదాన్ని మనం గమనించకపోవడం అనే ఒక విశేషత. ఆ విధంగా ఆత్మ ఎక్కడో ఉండి తన ఆత్మను తను రక్షించుకుంటుంది, ఆత్మకు సంబంధం తెగిపోదు ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వారికి ధన్యవాదములు. తర్వాత అనేక రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వారికి ధన్యవాదములు. అనంతరము ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం సమాజానికి అవసరం. తర్వాత స్త్రీ జీవితం, పురుష జీవితం ఏ విధంగా ఉత్పన్నమవుతుంది, తల్లి గర్భం నుంచి ఎలాంటి పరిస్థితి లోపల స్త్రీ పుడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో పురుషుడు పుడతాడు అనేటువంటి యథార్థం సమాజంలో తెలియదు ఎవరికి. ఆ రహస్యంలో చక్కగా తెలియజేశారు. వారి ధన్యవాదములు. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. తర్వాత ఈరోజు వైదిక సందేహపడుతున్నమ్మ ఎవరు? పుష్పమ్మ గారు చెప్పాలా? కొత్త జ్ఞాప, పాత జ్ఞాప? కొత్త వాళ్ళు రాజమ్మనమ్మ గారు. ఓం నమస్తే ఆచార్యజీ, అందరికి నమస్తే. సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం ఏషః శ్రీర్మై శ్రీ శ్వేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము యశస్సు ధనేశ్వర్యాలు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రము. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది, పరమాత్మ ద్వారా అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగుబంధాన్ని సైతము తెంచనైనందున ఓం షణ్ణో దేవి రవిష్ఠయ ఆపో భవంతు పీతయే నయో రవిశ్రవంతు నాహ. శిశువు యొక్క అభ్యర్థన. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవములను నాకు అందుబాటులో ప్రవింపజేయుము స్వామి. తదస్తు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్నిపానము చేయుము. అంగస్పర్శ మంత్రము. భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణ సందర్భము సహితముగా జీవాత్మవో పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదింపుము. ఈశ్వర ఉవాచ. తదస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జర మరణ సంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కలిగించునుగాక. ఓం వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పిన వరకు సంతృప్తి, ఉద్విగ్నత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖ విష యజుర్వేద మంత్రము. భక్ష అవివేక బుద్ధి అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు, దుఃఖ మార్గ, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం స్వ నియంత్రణలో అహింస, ఆరోగ్యం, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనలో సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చుకునే వ్యాకులత, సంతృప్తి. తదుపరి శ్వాస పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరితో వదిలిన తృప్తి. ఓ చక్షు. ఇదంటే అదంటే, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలని ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం. ఇంద్రియము విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః.
నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేద మంత్రము. ప్రారంభ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను ఒక వైపుకు దిగదాడుతుంటే మరొక వైపు మానవ జన్మలో సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచారుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం అప్సతః సంత్వ విశంతు ఓషధీరు తపః యజుర్వేద మంత్రము. సముద్రతే ప్రాణి జాతుల హృదయ అంతఃకరణంలో కొలవై ఉచిత అనుచితాల ప్రోత్సభయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠః అసౌ గ్రీవచ్చ శ్రోణి మణిహారము వలె అలంకృత 2 కంఠముఖల దిగువ స్థానము స్రవముల అవగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్థం. ఓం శిరః మూర్ధనామస్య సంసి వ్యాథర్వ హృదయం చే యతు మస్తిష్క దుర్ధ్వ వైరత్వ మనోహ శీర్షతః అథర్వవేద మంత్రము. నిర్మల హృదయం కుండ అతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరోదేవకో సముద్రితః తత్పనో అభి రక్షతి శిరో అన్నమధు మనః సర్వవేదము. శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది స్ఫూర్తి మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే బలం ఇంద్రియం యజుర్వేద మంత్రం. బాహు భుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పుష్టి మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సన యజుర్వేద మంత్రం. అస్తవ మే కర్మ వీర్యం యజుర్వేద మంత్రం. కరచరణాల వ్రేళ్ల అర్చోత్సహ ప్రకృష్టానంద యోగ సహనము. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థము సహితము ఉంది. మార్జన మంత్రము. ఓం బహు పునాతు శిరసి ఓం భువ పునాతు నేత్రయో ఓం సహ పునాతు కంఠే ఓం మహ పునాతు హృదయే ఓం జన పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. దయానంద సరస్వతి స్వామి వ్యాహారకంగా చూపించిన అష్టచక్రములు. ఆత్మ సాక్షాత్కార ప్రకరణము. ఓ జీవాత్మ ప్రార్థన. ఓం బహు ఓం ప్రాణప్రదాత ఈశ్వర సందేశం పునాతు శిరసి. దుఃఖదాయక ప్రారంధమనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతము చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం పునాతు నేత్రయో. ఓ జీవాత్మ నేత్రదర్శన కంటికి కనబడని దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగలేదనే మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తి నీ దుఃఖానికి కారణం. కాబట్టి రెండింటి మధ్య తటస్థంగా సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడ ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వాహ ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం పునాతు కంటే కంటకు ఉపేక్షుప్తి భాష నివృత్తి యోగ దర్శనం. అంటే కంఠములోని గుంట కదలికపై ప్రత్యేక ధ్యానం పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తి తగ్గించి జయించు. ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షవస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. జీవాత్మ ప్రార్థన. ఓ మహిమన్విత్వ మాయా స్వరూప ఈశ్వర సందేశం పునాదు హృదయే. ఆత్మ పురోగతికై దైవము పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. హృదయాంతకరణంలో నీ దైవ సాక్షాత్కారం దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక ఈ జన్మజర మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ పునాతు నాభుభ్యాం నాభి చక్రే కాయ హృయే జ్ఞానం యజుర్వేదం యోగశాస్త్రం. అంటే నాభి చక్రములో సంయమనముతో ఈ తిని త్రాగి విసర్జించటము ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మలు అంతరార్థం బోధపడుతుంది. నాభిమే చిత్తం విజ్ఞానం యజుర్వేదం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞాన విజ్ఞాన దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరత్పర ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం పునాతు పాదయోః. ఓ జీవాత్మ నీ జన్మ జర మరణ దుఃఖ దాయక స్థితి నుంచి నీవు ఉద్ధరించుకో. ఎలా అంటే
ఇవమే గంగే యమునే సరస్వతి ఋగ్వేద మంత్రము. అంటే దేహము లోపలి ఇడాపింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచి అవగాహనము ఆ కనబడని నిప్పు ఎక్కడున్నదని ఇక్కడ ఉన్నదని కనబడని పొగకు భౌతికంగా వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తుంది దృష్టాంతము. తోలు పిస్తోలుతో మాయాగుండును పీల్చి ముక్కుకు వాసన ద్వారా బ్రుకుటికి పీయూష గ్రంథిలోని దేహి ఆత్మకు తెలియజేయడము గమనార్థం. సందేహ నివృత్తి. సందేహము పాదయో అంటే పాదముల వద్ద నివృత్తి కాదు. జంగభ్యాం పద్మయో ధర్మ అస్మి ఋషిరాజ ప్రతిష్ఠత యజుర్వేద మంత్రం. భాషార్థము పాద తొట్టిమొకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం ఓం అవినాశి అయి సత్యస్వరూప ఈశ్వర ఉవాచ పునాతు పునః శిరసి. ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగు ధన్యము అవుతావు. సత్యశాపీహితం ముఖం యజుర్వేద మంత్రం. అంటే సత్యము యొక్క స్వరూపము తప్పబడి ఉంది. అసో ఆదిత్య పురుష అసౌ అహం యజుర్వేద మంత్రం. అంటే ఆ సూర్యునిలోని తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపము పురుషుడను నేను. పురుషము వాసన సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతః యజుర్వేద మంత్రం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మ శిరస్థాయి నీ బౌద్ధిక ఆత్మోపోత్కర్ష అధిగమించి అని ఇలా 2 చేతులతో తన కంటి పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపాలి. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశము కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశిస్తున్నది ప్రకాశము నేనే. నశక్తితే వర్ణయుతం గిరిదధ స్వయం తదంత కరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం పునాదు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతట వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందడం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరహ్యోధ్య తస్యం హిరణ్యహే కోశ స్వర్గో జ్యోతిష కుతః అథర్వవేదం. 8 చక్రాల 9 రంధ్రాల ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధము చేయదగిన పురము. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసము జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భుహు సహస్ర చక్రము ప్రాణాధారణ జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞాచక్రము త్యాగభావముతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వాహ విశుద్ధ చక్రము అనాసక్త ఆత్మసుఖ స్వరూపవస్థ. ఓం మహ అనాహత చక్రము పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనాహ మణిపూర్ణ చక్రము అమృతస్య నాభి అథర్వవేద మంత్రము. ప్రసవములో శిశువు తెచ్చుకున్న పేగుబంధము వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ జాని ప్రదుర్భవ జననాభి యొక్క అభిప్రాయము. ఓం తపః స్వాధిష్టాన చక్రము దేహము కింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపడము. అంటే తోలు పిస్తోలుతో మాయాగుండును పీల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియజేయడము గమనార్థం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవనములో రెండు చేతుల్లో చంటి పిల్లల్ని ఎత్తుకోజేసి చూపడము గమనార్థం. ఓం సత్యం మూలాధార చిత్రము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తిర్య. జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతము శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖములు వర్ష సంపర్క భావంతో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా
యదా పంచవితిష్ట జ్ఞానాన్ని మనస సహ బుద్ధిచ్చ నా నా చేష్టుత తమాహు పరమ గతి. కఠోపనిషత్తు శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాల ప్రాణము జీవితంలో ఉంటాయి మరియు బుద్ధి అంటే ప్రారంధము పరిష్కరింపబడినది. ఆత్మ నిర్మలము స్థిర చిత్తముతో ఉంటుంది. దీనినే పరిమితము అనగా మోక్షము అందురు. ఇది సంధ్యోపాసన ప్రథమాధ్యాయం. సంధ్యోపాసన ద్వితీయోధ్యాయ. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థముతో తరించిపోయారు. కాబట్టి ఈ ఆగమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో సఫలమైన మీకు ఇంతట సఫలం అవ్వాలనే వారి తహతహలాట మరియు ఎప్పుడో వెళ్ళిపోయిన వారు బ్రహ్మలోకే పరంతకాలే పరామృతాతు పరముచ్చంతి సర్వే. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదిశ్వ విశతో వశీ. ఈ సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విధారణ జగదీశ్వరుడు సర్వవ్యాపకుడు న్యాయకారి సర్వత్రా సర్వదా జీవులందరి కర్మల ప్రత్యేకంగా చూస్తున్నాడని పాపల వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికి పోనీయకుడు. అంతేకాక ఎప్పుడు ధర్మయుక్త కర్మల యందు సక్రియమై ఉండడం వలె బోధార్తో స్వంతన నివటం. ఓం సూర్య చంద్రమసౌదాత యథా పూర్వమకల్పయతు మనసా పరిక్రమ. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రసితో రక్షిత ఇషవ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో హక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు పరమాత్మ. ఓం దక్షిణా దిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీ రక్షిత ఇతర ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నడిచే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాలతో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపాదన జీవనాధారం అని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షిత శనిరిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి స్వయం పుట్టుకచ్చి భూమి విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలంగా చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ధ్రువ దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుదైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువును కాలుష్యాన్ని వృక్షమూలంతో నిర్వీర్యంగా గావిస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతి శీత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఈ దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్లబొల్లి వంటి కుష్టి వ్యాధిని వర్షము నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ఉపస్థాన మంత్రములు.
ఓం జాతవేదసే సునవామ సోమ మరాఠీయతోని దహాతి వేదః సనా పరిషదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాగ్నిః. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడువు పరమేశ్వర, మా మా సర్వస్వము సమర్పిస్తున్నాము. లోభముతో ఎవరిని త్యాగభావం చేయగలని ధనము నిశ్చితంగా నశింపజేయదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య ఆగ్నే ఆప్రాభ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు చ. ఓం ఉదిత్తం జాతవేదసం దేవం వహంతి కేతవా త్రిషే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిస్వః. ఓం ఉద్వయం తమసస్పరిస్వః. పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచిక్రముచ్చరదు. పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర, దయానిధి భగవత్కృపాయ జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయం తండ్రి. సమర్పణ మంత్రంలో ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్నో రవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్జీ, అందరికీ నమస్తే. ఎందుకంటే ఇది అర్థపూర్వకంగా నేను చాలా రోజుల నుంచి చేయించలేదని చేయించిన సమయం ఎక్కువైపోయింది. అందరికి ధన్యవాదాలు. రాజమనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి. అమ్మగారు మీరు వినండి, తప్పులు పోతున్నాయి. మళ్ళీ సందేహ నివృత్తి అంటున్నారు. సందేహ నివృత్తి కావట్లేదు అని కూడా అంటున్నారు. అది సరిగా రాలేదు, ఒకసారి చూడండి బాగుంటుంది. చాలా బాగా చెప్పారు. ఇంకా అలాగే చెప్తూ ఉన్నాయి, వస్తుంటే అలవాటు అయిపోతుంది. శాంతి పాఠ అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. సర్వేభ్యో నమో నమః. ఈ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు.